అధ్యక్షులకు వేదిక అలంకరించిన పెద్దలకు మరి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అక్కలకు పాత్రికేయ మిత్రులకు మరి దాంతో పాటు తెలుగుదేశం పార్టీతో పాటు మేము సైతం కలిసి నడిచి ధర్మవరాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి మా వంతు సహకారం మేము అందిస్తామంటూ ఈరోజు ముందుకొస్తున్న అన్నోళ్ళందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ రకంగా మనం ఇక్కడ కలుసుకోవడం అన్నది వాస్తవంగా ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో కూడుకున్న మీటింగ్ ఇది. అంతేనా? సమస్యలతో ఇబ్బందులతో కూడుకున్న మీటింగ్ అంటే ఒక ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నిటికీ చూసి ఓర్వలేక తట్టుకోలేక ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా గమనించుకొని ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో ఒక మార్పు రావాలి. ఒక మార్పు వస్తేనే ధర్మవరాన్ని మరింతగా ముందుకు తీసుకోగలుగుతాము, ధర్మవరానికి పూర్వవైభవం తీసుకురాగలుగుతామని చెప్పి అన్నోళ్ళంతా కలిసి ఈరోజు ముందుకు వస్తుంటే వాటిలో కూడా అంటే ఎప్పుడూ లేని సడన్ గా ఆసరా మీటింగ్లు మొదలవుతాయి, కరెంటు పోతాయి, సడన్ గా నీళ్లు వదులుతారు. ఈ రకంగా చాలా సమస్యలన్నింటినీ తీసుకొని వచ్చి మధ్యలో పెడుతున్నారు. కానీ ఏమీ లెక్క చేయకోకుండా మేమంతా మీతో పాటు కలిసి వస్తామని మాకు కూడా ఒక ధైర్యం వచ్చేలాగా మీరందరూ కూడా కలిసి ముందుకు రావడాన్ని చూస్తుంటే వాస్తవంగా మేము కూడా చాలా హర్షించదగిన విషయం ఇది. ఎందుకంటే నాయకుడు అనేవాడికి మేము ధైర్యంతో మేము పుట్టము, ప్రజల్లో మిమ్మల్ని చూస్తుంటే ఆ ధైర్యం అనేది మా గుండెలో పుట్టుకొస్తా ఉంటుంది అనమాట. ప్రజలు ఇచ్చేదే ధైర్యం. ధర్మవరానికి వచ్చినప్పుడు ధర్మవరంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడున్న ప్రజలు ధైర్యం ఇచ్చారు మాకు, ముందుకు నడువు, దేనికైనా మీ వెంట మేముంటామని చెప్పని చాలా మంది మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడిపించారు. కాబట్టి 4.5 సంవత్సరాన్ని మేము దాటుకొని ముందుకు రాగలిగామనే విషయాన్ని దయచేసి మీకు అందరికీ కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు ధర్మవరం పట్టణంలో గత 4.5 సంవత్సరం నుంచి మనం గమనించుకున్నట్లయితే ఎన్నో ఇబ్బందులు. ఈరోజు కొత్తగా జరుగుతున్న బెదిరింపులు కొత్తగా కాదు. ఈరోజు పార్టీలకు చేయొద్దని చెప్పి బెదిరిస్తా ఉండొచ్చు. గతంలో ఆస్తుల కోసము, పనుల కోసము, పథకాల కోసం కూడా బెదిరింపులు చాలా ధర్మవరం ఎదుర్కొంది. అటువంటి పరిస్థితుల నుంచి మనం దాటుకొని ముందుకు వచ్చాం. ఈరోజు నెల వ్యవధిరేఖ దగ్గరికి వచ్చాం. 4.5 సంవత్సరం అతి కష్టకాలాన్ని మనం దాటుకొని ఈరోజు ముందుకు వచ్చాం. ఇంకొక ఉన్నది మన ముందు ఉన్నది ఒక నెల సమయం మాత్రమే. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ నెల సమయంలో పార్టీ కోసం మనం గట్టిగా కష్టపడాలి. పార్టీ తెచ్చిన కార్యక్రమాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం బాగుపడడానికి తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మనకందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు రాష్ట్రం అంతటా ఎక్కడ సమస్యలు జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా పూర్తి స్థాయిలో మనం వెనక నిలబడడానికి, మనల్ని ముందుకు నడిపించడానికి, మనకు ఒక దశ దిశ నిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి తమ్ముళ్ళు, మీరంతా మన మీద మన వెనక ఎంత బలం మనతో పాటు మనల్ని ముందుకు నడిపిస్తుందనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులన్నీ వాళ్ళు తొలగించుకుంటూ ముందుకు పోతుంటే మన ధర్మవరంలోకి వచ్చేసరికి మన సమస్యల్ని మనమే తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈ సమస్యలు తీర్చుకోవడానికి గతం వదిలేయండి, పక్కన పెట్టండి. ఈరోజు వాడెవడో వచ్చి బెదిరిస్తాడు, వీడెవడో వచ్చి బెదిరిస్తాడంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీ వెనకలు ఒక పెద్ద కొండ ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇది వాడికి వీడికి బెదిరించేది కాదు. ఇవేం బెదిరింపులు? రేపు నా బెదిరింపులు మొదలైతే అవి ఎట్టుంటాయో చూస్తారు. అది ఇంకా బెదిరింపులే కాదు. రేపు పొద్దున నావి కూడా చూస్తే అవి ఇంకా భయంకరంగా ఉంటుంది. ధర్మవరంలో ఒకప్పుడు శాంతిని నెలకొల్పడానికి స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు పూర్తి స్థాయిలో పోరాటం చేసి ఆ రోజు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆయన కావచ్చు, ఆయన సహచరులు కావచ్చు, ప్రతి ఒక్కరూ చాలా వ్యూహాత్మకంగా ముందుకొచ్చి ఈరోజు ధర్మవరంలాగా నిలబెట్టారంటే ఒకసారి చరిత్రను తిరిగి చూసుకోవాలి. దానిలో చాలా మంది ఈ ధర్మవరంలో ఉన్న నాయకులందరూ పడిన కష్టాన్ని కూడా మనకందరికి కనిపిస్తుంది. కానీ అటువంటి పరిస్థితులు అమ్మాయ ఆ కాలం బాగుపడిపోయింది, అటువంటి పరిస్థితులు తిరిగి రావేమో అనుకున్నాం మనమంతా, ఇంకా రాకూడదు అనుకున్నాం మనం. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అరాచకం అనేది కొత్త పోకల్లోకి పోతాది అనమాట. హైటెక్ అరాచకం మొదలైంది. ఈరోజు ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే
ఈ రోజు మన నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో టౌన్ లో కావచ్చు, టౌన్ చుట్టుపక్కల కావచ్చు, ఎక్కడ చూసినా భూదందాలు ఏ లెవెల్లో జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము కూడా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో మొన్న పాదయాత్ర చేసినాం. ముఖ్యంగా మన ప్రాంతం కూడా మనం టచ్ చేసుకొని పోయినాం. ఎక్కడ టచ్ చేసినా చాలా మంది ఇల్లు లేవని కూడా చాలా మంది బాధపడి చెప్పే పరిస్థితి చాలా మందిలో కనపడుతుంది. అన్నా మేము 20 ఏళ్ళైంది ధర్మవరం వచ్చి, అన్నా మేము 30 ఏళ్ళైంది ధర్మవరం వచ్చి, కానీ ఇంతవరకు మాకు సొంత ఇంటి కళ నెరవేరలేదు అనే విషయం చాలా మంది చెప్పుకుంటూ పోతున్నారు. మరి ఈ పరిస్థితి అరే టౌన్ చుట్టుపక్కల ఏడ చూసినా గానీ నీకు తూర్పుకు చూసినా పట్టాలు కనబడతాయి, ఉత్తరాయణ చూసినా పట్టాలు కనబడతాయి, దక్షిణాన్ని చూసినా పట్టాలు కనబడతాయి, ఎక్కడ చూసినా పట్టాలు కనబడుతున్నాయి. అరే వీళ్ళందరికీ ఎందుకురా ఇల్లు లేకుండా పోతున్నాయని చెప్పని ఆలోచన చేస్తే ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే పట్టాలు అయితే వచ్చినాయి గానీ అది కేవలం ఎమ్మెల్యేని పొగిడే వాళ్లకు ఆ వెనకలు ఉన్న తొత్తులకు మాత్రమే ఆ పట్టాలు వచ్చే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుందంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ రకంగా టౌన్ లో తిరిగినప్పుడు అనేకమైన సమస్యలు, నీటి సమస్యలు, చాలా చోట్ల టౌన్ అయితే మనం పెరుగుతా పోతున్నాం, కానీ చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఈ రోజుకి ఉంది. వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా మన పరిస్థితి ఎక్కడికి దిగజారింది అనేది. ఈ రోజు ఆ గవర్నమెంట్ నుంచి మనకు ఆ నీళ్లు సరిగ్గా రాక చాలా మంది చెప్పాలంటే ఫిల్టర్ నీళ్లను కూడా మనము బాత్రూముల్లో వాడుకునే పరిస్థితి చాలా ఇళ్లలో కనపడుతుంది. అక్కడికి అంటే డబ్బులు పెట్టి కొనుక్కొని ఆఖరికి స్నానాలకు డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కునే పరిస్థితి టౌన్ లో చాలా వరకు ఉందంటే